అన్యాయాన్ని ఎదిరించడం కోసం పోరాడి పలనాటి గడ్డ మీద యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గానికి చేరుకోవడమే విజయమని భావించి గెలుపు కోసమే కాకుండా వీర మరణం కోసం రణం చేసిన పలనాటి వీరులారా, ఆనాడు మీరు యుద్ధం చేసిన ఆయుధాలు ఇవే ఇవే ప్రభావం నుంచి అక్షయ్ వరకు ప్రతి 7 కొత్త నెత్తులతో వీటి వేడిని చల్లార్చి నాగులేటిలో ముంచి శాంతి చేస్తున్నాం. 800 సంవత్సరాలుగా వీరాచారాన్ని కాపాడుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. సార్, నేను నాగులేటిలో స్నానం చేస్తాను. కన్నమదాస వంశంలో పుట్టిన వాడివిరా, నాగులేటిలో మునిగితే నీకు నడకొస్తుందేమో. జై చెన్నకేశవ. కుమార్దాస్ ఎక్కడ? ఏమైంది బాబు? కుమార్దాస్ కనిపించడం లేదు. ఎక్కడ కుమార్దాస్? కుమార్దాస్ వెతకండ్రా. కుమార్దాస్, కుమార్ కుమార్ బాబు, కుమార్ నీళ్లు కక్కడానికి అతను బ్రతికినాడు భవానీ ప్రసాద్. నీ కుట్రకి ఎప్పుడో బలైపోయాడు. నువ్వు నిజంగా వీళ్ళకి దేవుడివైతే, నాయకుడివైతే అతని ప్రాణాలు ఎందుకు తీసావు? ఆహా, వాళ్ళు నరికేవాళ్ళు, నువ్వు ఆపేవాడివి. నటరాజును మించిపోయిందయ్యా నీ నటన. నట సింహం అని బిరుదు పెట్టుకోరాదు. శివనాగేశ్వరి, నువ్వెన్ని అబద్ధాలు చెప్పాలని చూసినా ఈయన మా దేవుడే. ఈ పలనాట పుట్టిన సింహం. నా బిడ్డ చావుకి ఈయనకి ఏ సంబంధం లేదు. ఉంది. నిన్న నువ్వు నీ కొడుకు నన్ను బెదిరించారు. పలనాడు వదిలి వెళ్ళిపోమన్నారు. అందుకే ఈ రోజు మా వాళ్ళందరినీ నేను పిలిపించుకున్నాను. నా కూతురికి వీడితో ఈ కార్తీక అమావాస్య సాక్షిగా పెళ్లి చేయాల్సిందిగా నేను నిలదీయడానికి వచ్చా. కానీ వీడు బతుకుంటేనే కదా సమస్యని నీళ్లలోకి మునగ్గానే నువ్వే ముక్క మూసి వాడిని చంపేశావు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని చేశావా అని చెప్పాల్సింది నువ్వు మేము కాదు, కోర్టు. ఆ రోజు అధర్మాన్ని మోసుకొచ్చారని మీరు మమ్మల్ని మందలించారు. ఈ రోజు ధర్మాన్ని మోసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి జీపెక్కండి. ఆగండి. మనుషులతో వ్యాపారం చేయడం చూశాను గాని శవాలతో వ్యాపారం చేయడం, పీనుగుడితో రాజకీయం చేయడం ఇప్పుడే చూస్తున్నాను. పీఠాధిపతి గారు, కుమార్దాస్ దహన సంస్కారాల సంగతి చూడండి. భగవంతుడు నీ సమస్యను ఎలా పరిష్కరిస్తాడా అనుకున్నాను. ఇలా పరిష్కరిస్తున్నాడన్నమాట. మానవుడికి 2 కళ్ళు, భగవంతుడికి లోకమంతా కళ్ళు. ఆ సర్వసాక్షికి, నా మనసాక్షికి తెలిసిన నిజం ఇది. చట్టాన్ని గౌరవిద్దాం. భవానీ బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. నా కొడుకు బతికే ఉన్నాడు.
నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. వదండి. పీఠాధిపతి గారు, కార్తీక అమావాస్య పర్వదినం నాడు ఆచారం ఆగడానికి వీల్లేదు. మీరు ఊరేగింపు కొనసాగించండి. అలాగే. ఊరూరంతా కార్తీక అమావాస్య ఊరేగింపులో ఉంటుంది. వీధుల్లో అంతా ఊరేగుతూ ఉంటారు. జనం ఆ ఊరేగింపుని చూస్తూ ఉంటారు. గురిజాల చంద్రుడు వాడి కొడుకు తప్ప హాస్పిటల్లో ఎవ్వరూ ఉంటారు. అందువల్ల ఇదే అదునుగా వెళ్లి చచ్చి బతికి నా కుమార్ని చంపేద్దాం. సాక్షులు ఎవరు చూసినా వాళ్ళని నరికేద్దాం. వీరులను చంపిన వాళ్ళని చూశాను గాని శవాన్ని చంపాలని చూసిన మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. నా కొడుకు చచ్చిపోయాడు రా. వాడిని చంపింది మీరేనన్న నిజం బయట పెట్టించడానికే వాడు బతికున్నాడని అబద్ధం చెప్పాను. బతికున్నప్పుడు నా కొడుకు భవానీ బాబుని తలదించుకునేలా చేసినా చచ్చిపోయి ఇలా ఉపయోగపడ్డాడు రా. అదిరా కన్నమ్మదాసు రాజభక్తి. ఈ నిజాన్ని ఒప్పుకుని మీరంతటి మీరే చట్టానికి లొంగిపోతారా? నా చేతుల్లో చచ్చిపోతారా? తప్పండి. నాగులేటుంటున్నా లాంచీలు పెట్టించా. ఆడికి ఏం తెదాలని పాఠాలు మిగులుంటాయి. అండ్రా పరిగెత్తండి. కన్నపేకు బంధం లేకపోయినా నాకు కుమారదాస్కి కన్నమ్మదాసు బంధం ఉందిరా. చట్టానికి లొంగిపోమని మీకు అవకాశం ఇచ్చినా మీరు చట్టాన్ని చంపాలని చూశారు. ఇది అన్యాయాన్ని అణిచేందుకు కన్నమ్మదాసు వాడిన భైరవ ఖడ్గం. అన్యాయం చేసిన వాళ్ళని తెగదార్చిన ఆయుధం. నీ చేతిలో ఆయుధం ఉంది, మేము నిరాయుధులం. శాంతించు. వాళ్ళు దుర్మార్గులే కాదు, పరమ నీచులు. ఈ కార్తీక అమావాస్య పర్వదినాన వాళ్ళ నెత్తురు ఈ నేల మీద పడితే వాళ్ళు స్వర్గానికి వెళతారు. శాంతించు. అతనికి చేతులు జోడించద్దు. పరువు కంటే ప్రాణాలను తక్కువగా చూసే వంశం మనది. పరువు కోసం అమ్మని చెప్పావు, అక్కని చెప్పావు. ఇప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తే మన వంశం ఏమవుతుంది? పోరాడండి నాన్న, ప్రాణాల కోసం కాదు, పరువు కోసం. శివనాగేశ్వరి, మీ నాన్నతో పోరాడేది
నేను గట్టిగా శ్వాస పీల్చి వదిలితే ఆ గాలి వేడికే మాడిపోతారు. కాదు, నా కళ్ళలో కసి చూడు. ఆ కసికి నువ్వు మాడిపోవాల్సిందే. చూడు, కళ్ళలోకి చూడు. నీ కళ్ళల్లో భక్తుడి కళ్ళల్లో భగవంతుడు కనిపించినట్టు నేనే కనిపిస్తున్నాను. నేను ఒప్పుకోను. నువ్వు నా శత్రువే. నీతో నేను పోరాడతాను. పిటికెడితో పిసికితే పిచ్చుక పిల్లలాగా చేస్తావు. నీతో నేను పోరాడను ఏంటి? మరి నా కక్ష తీరేదేలా? భీష్ముడిని సెకండ్ అడ్డు పెట్టుకుని అర్జునుడు చంపినట్టు సెకండ్ ఇలా నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను వాడు చంపినా సరే, నువ్వు చంపినా సరే చంపు. భయపడుతున్నావా? నన్నేమైనా చేస్తే వాళ్ళు నీ మాంసముద్దలు కూడా కనిపించకుండా ఈ నేలలో కలిపేస్తారని? నా మీద ఆమె నన్ను చంపాలనుకుంటే చంపి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను. ఎవరు ఎదురు తిరగకూడదు. కానీ నేను చంపడమే కాదు, నా మూలంగా ఒక ఆడది చనిపోయినా నేను పలనాటి బిడ్డను కాదు. నిన్ను నువ్వు చంపుకోవాలన్న అవమానం చాలు నీలో పశ్చాత్తాపం కలిగిందని తెలుసుకోవడానికి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. శివనాగేశ్వరి 800 ఏళ్ల క్రితం నరమేధం జరిగాక ఇలాగే పశ్చాత్తాపడింది నాగమ్మ. మళ్ళీ అదే కథను గుర్తు చేశావు. నాగమ్మ పల్నాటిని వదిలి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో. భవానీ, నీ ధైర్యం నాకు నచ్చింది. నీ తెగింపు నాకు నచ్చింది. తగుతో మా ఇంటికి రాకముందు నిన్ను చూసుంటే మగ్గుగా మనసు పడి ఉండేదాన్ని. ఇన్నాళ్లుగా నీ వెంట పడుతున్నది పగతో అనుకున్నాను. అందులో ప్రేమ ఉన్నదని ఈ రోజే తెలుసుకున్నాను. ఈ జన్మకి శృతి నీ భార్య. మరో జన్మంటూ ఉంటే నీ ప్రియురాలుగా పుడతా, నిన్నే పెళ్ళాడతా. ఆలయ పూజకు ఇక సమయమైంది భవాని. జై చెన్నకేశవ. 800 సంవత్సరాల క్రితం బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ అంశలో బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. మళ్ళా పల్నాడి చరిత్రకు శ్రీకారం చుట్టారు.